ఏ గాయ్స్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఢిల్లీకి అయితే రీచ్ అయ్యానని. సో ఢిల్లీలో ఫస్ట్ డే అనమాట. ఇక్కడైతే నా ఫేవరెట్ కలర్ బ్లాక్ డ్రెస్ అయితే వేసుకున్నా. అండ్ అంటే ఫ్లైట్ దిగ్గానే హోటల్కి అయితే వచ్చి అక్కడైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయి లంచ్ అయితే చేసి సో ఇక్కడైతే ఫస్ట్ ప్లేస్ అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము. మనందు కొంచెం అంటే అతనికి ఫీవర్ ఉందనమాట, అందుకే కొంచెం డల్గా ఉన్నాడు. సో నేను ఎంత మోటివేషన్ చేసిన వాడు కొంచెం నవ్వలేదనమాట ఇక్కడ. అండ్ ఇక్కడైతే క్యాబ్లో అయితే వెళ్తున్నాము. అండ్ ఢిల్లీలో నాకు అంటే ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడైతే గ్రీనరీ బాగా పెంచారప్ప. అంటే ఇట్లా ఫుట్పాత్ల మీద చిన్న చిన్న చెట్లు కాకుండా ఇలా పెద్ద పెద్ద మాన్లాగా పెంచారు. సో ఇది గుడ్ థింగ్ అనే చెప్పాలి. అంటే ఇప్పుడు ఉండే పొల్యూషన్కి కొంచెము ఈ గ్రీనరీ ఉండే దానివల్ల గుడ్ ఆక్సిజన్ అయితే వస్తుంది అని. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఒక నిమిషంకి ఒక 4 సర్కిల్స్ రోడ్ వచ్చేస్తుంది అబ్బా. దీనివల్ల ఎక్కువ ట్రాఫిక్ జామ్ అండ్ ఎలా పడితే అలా నడుపుతుంటారు అనిపిస్తుంది వెహికల్స్ అయితే. అండ్ ఫస్ట్ అయితే నేను ఇండియా గేట్కి అయితే వచ్చేసాను అనమాట. ఢిల్లీ ఫేమస్ ప్లేసెస్లో ఇండియా గేట్ కూడా ఒకటి. సో ఫస్ట్ అయితే ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చాము. అండ్ నాకు తెలిసిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్తాను అనమాట ఇండియా గేట్కి సంబంధించింది. ఫస్ట్ అయితే ఒక వ్యూ చూపిస్తాను, చూసేయండి. అంటే దాని చుట్టుపక్కల ఎలా ఉంటుంది అనేది. ఇంట్రెస్టింగ్ అని ఏం కాదు. సో చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. మనకి ఇండిపెండెన్స్ డే అవ్వద్దు, లేదంటే లేదు రిపబ్లిక్ డే అవ్వద్దు అనుకుంటా. ఈ పార్లమెంట్ నుంచి ఇండియా గేట్ వరకు మనకి ఒక మార్చ్ ఫస్ట్ అయితే చేస్తారు కదండి. అది మనకి లైవ్లో టీవీలో అయితే చూపిస్తుంటారు. సో అది ఢిల్లీలో అయితే అంటే ఢిల్లీలో అయితే ఆ మార్చ్ ఫస్ట్ అనేది జరుగుతుంది అని. సో ఆ ప్లేస్ ఈ ప్లేస్ అని అనమాట. సో అక్కడ పార్లమెంట్ నుంచి ఇక్కడ ఇండియా గేట్ వరకు మార్చ్ ఫస్ట్ అయితే చేసుకుంటూ వస్తారు. సో చాలా ఫేమస్ ప్లేస్ అనే చెప్పచ్చు. సో అందుకే ఫస్ట్ అయితే ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ చూడాలి అంటే ఈ ప్లేస్ టీవీలో చూడమే కానీ డైరెక్ట్గా చూడాలి అని సో ఫస్ట్ అయితే ఇక్కడికైతే వచ్చేసాము అనమాట. అండ్ చుట్టుపక్కలంతా చాలా గ్రీనరీగా సో పార్క్ చాలా బాగుంది అనమాట. సో ప్లేస్ అయితే అంటే సరౌండింగ్ కూడా చాలా నీట్గా ఉన్నింది. అండ్ ఇక్కడ ఢిల్లీలో కొంచెం వెదర్ చాలా అంటే కొంచెం హాట్ అనమాట. అంటే ఎండ అని కాదు, ఎక్కువ హబా అనేది వేస్తుంటుంది. సో చెమట అనేది కారిపోతుంటుంది అనమాట. సో మేమైతే రాంగ్ టైంలో అయితే ఢిల్లీకి అయితే వచ్చాం. ఇక్కడైతే ఎక్కువ లిక్విడ్స్ లాగా తీసుకుంటూనే ఉండాలి. సో అందుకే మేమైతే ఫస్ట్ ఇక్కడైతే నిమ్మకాయ జ్యూస్ అయితే తీసుకున్నాను, లెమన్ జ్యూస్. సో అంటే మనకి చాలా బాడీ అయితే డిహైడ్రేట్ అయిపోతుంటుంది. సో మనం అయితే కొంచెం హైడ్రేట్ అవ్వడానికి ఇలా లిక్విడ్స్ జ్యూస్ అయితే తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడైతే పార్లమెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇది ఓల్డ్ పార్లమెంట్ అంట. ఇప్పుడు కొత్తగా పార్లమెంట్ అయితే న్యూ పార్లమెంట్ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అండ్ పార్లమెంట్ నుంచి ఇండియా గేట్ వరకు ఒకే రోడ్ అనమాట. సో అందుకే అనుకుంటా ఈ ప్లేస్ అయితే అంత ఫేమస్. అండ్ కొత్త పార్లమెంట్ చెప్పాను కదండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇదే అనమాట. సో కొత్త పార్లమెంట్ అయితే ఇదైతే కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ నేను చెప్పాను కదండి ఢిల్లీ వెదర్ అయితే చాలా ఉడుకెక్కువ ఉందని. సో ఇక్కడైతే చూడండి నా ఫేస్ అండ్ నా రియాక్షన్స్తోనే తెలిసిపోతుంది. సో చాలా హబ ఉంటుంది అనమాట. ఎండ అని కాదు, సో చాలా ఉడుకుంటుంది అనమాట. సో ఢిల్లీ అయితే ఇక్కడ పార్లమెంట్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తుంటే మా ముందర సడన్గా 4-5 కార్లు ఒక హార్న్ సౌండ్తో పాస్ అయిపోయాయి అనమాట. సో అంటే ఎవరైనా రాజకీయ వ్యక్తులు అయితే అయి ఉండొచ్చు, ఎవరైనా ప్రెసిడెంట్, సో ఎవరైనా తెలియదు. సో ఇలా పాస్ అవ్వగానే ఎక్కడుండే సెక్యూరిటీ వాళ్ళంతా సో చూడండి ఎలా అయితే వచ్చేసారో. అంటే ఆ హార్న్ సౌండ్ వినగానే ఎక్కడుండే వాళ్ళు వచ్చేసారనమాట. అంటే ఎక్కువ సెక్యూరిటీ అయితే ఉంది, అదొకటి నోటీస్ చేశాను అనమాట. సో చాలా సెక్యూరిటీ అయితే ఉందన్నమాట. అండ్ ఇదే లాస్ట్ గేట్. ఇక్కడ నుంచి అంటే ఇంత దూరం నుంచే మన పార్లమెంట్ చూడడానికి వీలవుతుంది. సో దగ్గరికి అయితే వదలరు. నెక్స్ట్ ఇక్కడైతే అక్షర్ధామ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అంటే నా ప్రొనౌన్సియేషన్ కరెక్టే కదా, అక్షర్ధామ్ అనుకుంటా. సో ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో చాలా నచ్చింది నాకైతే ఈ టెంపుల్ అయితే. అండ్ ఇక్కడైతే ఒక్క డిసప్పాయింట్ ఏమైందంటే సో మొబైల్ని అయితే లోపల అలో లేదనమాట, అవుట్ సైడే కలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఇంత మంచి టెంపుల్ని వీడియో తీసుకోలేకపోయానని సో చాలా ఫీల్ అయ్యా. అండ్ నాకైతే టెంపుల్ అయితే చాలా నచ్చింది. ఇదంతా అవుట్ సైడ్ వ్యూ అయితే తీసాను. ఇన్సైడ్ అయితే సో ఎవరైనా ఢిల్లీకి అయితే వస్తే కంపల్సరీ
ఒకసారి ఈ టెంపుల్ అయితే ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. సో చాలా నచ్చిందనమాట నాకైతే. అంటే ఇంత మంచి ప్లేస్కి సో ఫోన్ అలో చేస్తే ఎక్కడుండే వాళ్ళు అక్కడే స్టాప్ అయ్యి వీడియో తీసుకుంటుంటారనేమో తెలీదు. సో కొంచెం ఫోన్స్ని అలో చేయకపోవడమే కొంచెం బెస్ట్ అనిపించింది. మేము ఇక్కడైతే సో అంటే ఇదంతా అవుట్ సైడ్ వ్యూ అనమాట. లోపలైతే అసలు ఫోన్ అలో లేదు కాబట్టి ఇక్కడైతే కలెక్ట్ చేసుకుంటారు కాబట్టి నేనైతే అవుట్ సైడ్ వ్యూ అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే ఎంతైనా టెంపుల్కి వెళ్తున్నాను కదా అని ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను అనమాట. అంటే అది ఒక రీజనే. అండ్ ఇక్కడ ఉండే ఉడుక్కి కొంచెం అప్పుడప్పుడు ఫేస్ వాష్ కూడా చేసుకుంటూ ఉండాలి. అండ్ నేనైతే ప్లేసెస్ అయితే ఏమంటారు ఎక్స్ప్లోర్ చేస్తున్నా. సో అందుకే అంటే నా ఫేస్ కొంచెం ఇగ్నోర్ చేసేయండి. అంటే అక్కడ ఉండే ఉడుక్కి సో ఫేస్ అయితే అస్సలు చెమటంతా వచ్చి సో ఫేస్ అయితే చాలా డల్ అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడే టెంపుల్ అయితే చూసుకుంటూ సో అవుట్ సైడ్ అయితే వచ్చి కూర్చున్నా. సో టెంపుల్ అయితే అద్దిరిపోయిందని చెప్తున్నా. సో ఎవరైనా కంపల్సరీ ఢిల్లీకి వచ్చినప్పుడు ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి అని అయితే ఇక్కడైతే చెప్తున్నాను నేను. నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడైతే అక్షర్ధామ్ టెంపుల్కి ఈవినింగ్ టైంలో వెళ్తే చాలా బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే లైటింగ్స్ అంతా వేసింటారు కాబట్టి గుడి ఇంకా ఎక్కువ ఎలిగేట్గా కనిపిస్తుంది అని చెప్పచ్చు. అండ్ ఈవినింగ్ టైంలో ఒక రైన్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది కూడా ఆర్గనైజ్ చేస్తారు. అది విజువల్గా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అసలు టోటల్గా అక్షర్ధామ్ టెంపుల్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట ఢిల్లీలో. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే రూమ్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. అంటే టైం కూడా 8:39 అలా అవుతుంది. క్యాబ్లో వెళ్తే నైట్ టైంలో కొంచెం ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుందని ఇక్కడైతే మెట్రో అయితే ప్రిఫర్ చేసామన్నమాట. అంటే మన కన్వీనియంట్ బట్టి సో మేమైతే మెట్రోలో అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ అసలు నా ఫేస్ చూడండి గైస్, అసలు ఢిల్లీ వెదర్కి చాలా డల్ అయిపోయింది అనమాట. అంటే అలా ఉందన్నమాట వెదర్ అయితే ఢిల్లీలో. అండ్ మా నందు చూడండి ఇక్కడ ఇంకా కూడా అక్షర్ధామ్ టెంపుల్ అయితే కనిపిస్తుంది, ఒక వీడియో అయితే తీయనేసి సో నాకైతే చెప్తున్నాడు. అండ్ అంటే చాలా దగ్గర అనుకుంటా ఈ టెంపుల్లో మెట్రోకి. సో అంటే మనం బెంగళూరులో అయితే కాయిన్స్ ఇస్తారు కదండి, సో ఇక్కడైతే పేపర్ లాగా ఇచ్చారనమాట. అండ్ స్టేషన్ దగ్గరికి అంటే పైకి వచ్చేసరికి సో అక్కడి నుంచి కూడా ఈ టెంపుల్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మెట్రోకి చాలా దగ్గర ఉందన్నమాట. ఎవరైనా సో ఈ టెంపుల్కి రావాలనుకుంటే మెట్రోలో వచ్చి సో ఈ గుడి అయితే చూసుకొని మళ్ళీ మెట్రోలో అయితే వెళ్ళిపోవచ్చు. చాలా కన్వీనియంట్గా అయితే ఉన్నిందనమాట. సో ఇదే అనమాట స్టేషన్ అయితే 30 రూపీస్ అలా ఛార్జ్ అయితే పడింది. సో మన కాయిన్ ఇస్తారని చెప్పాను కదా, ఇక్కడైతే ఇలా పేపర్ లాగా ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడైతే మెట్రో అయితే దిగ్గానే హోటల్కి అయితే వెళ్ళడానికి కొంచెం దూరం అయితే ట్రావెల్ చేయాలి. సో అందుకే ఇక్కడైతే ఆటోలో అయితే వెళ్తున్నా. నేనైతే ఢిల్లీలో ఆల్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్లో అయితే తిరిగాను అనమాట. ఇలా ఆటో, మెట్రో, బస్సు, క్యాబ్ అలాగా. అండ్ నేను స్టే చేసిన హోటల్ కూడా ఇదే అనమాట. హోటల్ అయితే చాలా నీట్గా క్లీన్గా ఉన్నింది. అండ్ మెయిన్ ఎక్కువ నాకు నీట్గా క్లీన్గా అనేదానికన్నా ఎక్కువ సేఫ్టీ అనిపించింది అనమాట నాకు హోటల్లో అయితే. అండ్ కొంచెం కంఫర్టబుల్ కూడా అనిపించింది. సో బాగుంది అనమాట. అండ్ నేనైతే అసలు నా ఫేస్ చూడండి గైస్, ఢిల్లీ వెదర్కి నా ఫేస్ ఎలా డల్ అయిపోయిందో. అండ్ ఢిల్లీకి మనము ఏ మంత్లో వస్తే బెస్ట్ అనేది నేను ఒక షార్ట్ వీడియో అయితే తీసాను అనమాట. సో అదైతే నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, ఆ వీడియో ఒకసారి చూసేయండి. అండ్ నా రూమ్కి అయితే వచ్చేసాను, కొంచెం టైర్డ్ అయిపోయాను అనమాట. సో ఈ వీడియో అందుకే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. అండ్ రూమ్ కూడా కొంచెం మెస్సీ ఉంది, అందుకే రూమ్ అయితే చూపించట్లేదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.